వాస్తవ సంఖ్యలు అధ్యాయం నుండి యూక్లిడ్ భాగాహార విశేష విధి లేదా యూక్లిడ్ భాగాహార న్యాయము సమస్యలను సాధిద్దాము. ఒక ఉదాహరణ 92 253ల గసాబాను యూక్లిడ్ భాగాహార విశేష విధి ఉపయోగించి కనుగొనము. 92 253ల గసాబాను యూక్లిడ్ భాగాహార విశేష విధి ఉపయోగించి కనుగొనము. సాధన ఇచ్చిన సంఖ్యలు 92 253. ఇచ్చిన సంఖ్యలలో 253 పెద్ద సంఖ్య, 92 చిన్న సంఖ్య. యూక్లిడ్ భాగాహార విశేష విధి రాయగా యూక్లిడ్ భాగాహార విశేష విధి a = b × q + r. a = b × q + r. 0 is less than or equal r less than b. a విభాజ్యము, b విభాజకము, q భాగఫలము, r శేషము. a = b × q + r. 0 is less than or equal r is less than b. ఇచ్చిన సంఖ్యలలో పెద్ద సంఖ్య a విభాజ్యం అవుతుంది. 92 చిన్న సంఖ్య విభాజకం b అవుతుంది. aను b భాగిస్తుంది కనుక a = 253, b = 92. a = 253 మరియు b = 92ను సమీకరణంలో రాయగా a 253, b 92, 253 = b 92. 92 253లో 2 సార్లు భాగించబడుతుంది. 2 92లు 184, 2 92లు 184, 184ను 253లో తీసివేయగా 253 - 184, 253 - 184, 184ను 253లో తీసివేయగా వచ్చిన శేషము 69. మొదటి సోపానంలో వచ్చిన సమీకరణము 253 = 92 × 2 + 69. మొదటి సోపానంలోని 92 విభాజకమును విభాజ్యముగాను 69ని శేషము r = 69ని విభాజకంగా తీసుకోవాలి. కనుక a = 92, b = 69. a = 92ను మరియు b = 69లను సమీకరణంలో రాయగా a = విభాజకము విభాజ్యం అవుతుంది కనుక 92 శేషము r = 69 విభాజకం అవుతుంది కనుక విభాజకము 69. 69 92లో ఒక్కసారి భాగించబడుతుంది. 69 × 1. 69ని 92లో తీసివేయగా 92 - 69, 92 - 69, 92లో 69ని తీసివేయగా 92 - 69 శేషము r = 23 అవుతుంది. ఇచ్చిన సమీకరణము 92 = 69 × 1 + 23. రెండవ సోపానము. రెండవ సోపానంలోని విభాజకము విభాజ్యం అవుతుంది. శేషము r = 23 విభాజకం అవుతుంది. శేషము r = 23 విభాజకం అవుతుంది కనుక a = 69, b = 23లను సమీకరణంలో రాయగా విభాజకము విభాజ్యం అవుతుంది. విభాజ్యం 69 శేషము r = 23 విభాజకం అవుతుంది కనుక విభాజకం 23. 23 69లో 3 సార్లు భాగించబడుతుంది. 23 3లు 69, 23 3లు 69. 69ని 69లో తీసివేయగా 69 - 69 = 0. వచ్చిన శేషము
0. 69 మైనస్ 69 ఈక్వల్ టు 0. వచ్చిన సమీకరణము 69 ఈక్వల్ టు 23 ఇంటూ 3 ప్లస్ 0. మూడవ సోపానంలో 0 అయిన సందర్భం శేషం r ఈక్వల్ టు 0 కనుక తీసుకునే భాజకము గసాబా అవుతుంది. దేర్ఫోర్ 92 253ల గసాబా 23 అవుతుంది. దేర్ఫోర్ 92 253ల గసాబా 23 అవుతుంది. విద్యార్థులు పై సమస్య సాధన అవగాహన చేసుకుని ఈ క్రింది సమస్యలు సాధించండి. ఈ క్రింది సమస్యలు విద్యార్థులు సాధించాలి. 1వ సమస్య 175 250ల గసాబాను యూక్లిడ్ భాగహార విశేష విధి ఉపయోగించి కనుగొనుము. 175 250ల గసాబాను యూక్లిడ్ భాగహార విశేష విధి ఉపయోగించి కనుగొనుము. 2వ సమస్య 224 88లకు యూక్లిడ్ భాగహార విశేష విధి ఉపయోగించి గసాబా కనుగొనుము. 224 88లకు యూక్లిడ్ భాగహార విశేష విధి ఉపయోగించి గసాబా కనుగొనుము. ఈ 2 సమస్యలను మీ నోట్స్లో సాధించి చూపండి.